ఏమండి, డబ్బు తీసుకోండి. లక్ష్మి, కూర్చో. షాపు ప్రారంభానికి వచ్చే శుక్రవారం అన్ని విధాలా మంచిదని పంతులు గారు చెప్పారు. నువ్వేమంటావు? మంచి ముహూర్తం అంటున్నారుగా, అలాగే చేద్దాం. కిరాణా షాపు ఓనర్ కూడా అదే చెప్పాడు. పోనీలేండి, రాగానే మంచి కిరాణా షాపు అద్దెకు దొరికింది. లేకపోతే మీకు అంతగా తెలియని ఏదైనా వ్యాపారం చేసి నష్టపోతారని భయపడేదాన్ని. వ్యాపారం అన్నాక ప్రతి దాంట్లో లాభ నష్టాలుంటాయి. సరుకులు నిలవండకుండా ఎప్పటికప్పుడు అమ్ముకోగలిగితే నష్టం వచ్చే అవకాశాలు తక్కువ. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మన షాపు గురించి ఎవరికీ పరిచయం లేదు కాబట్టి మనమే ఇంటింటికి వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకొని సామాన్లు ఇవ్వాలి. అవునండి. షాప్ ఓపెనింగ్కి అందరినీ పిలుద్దామన్నారుగా? అవును, అలా చేస్తేనే మన షాపు గురించి 10 మందికి తెలుస్తుంది. ఇరుగు పొరుగు వాళ్ళకి నేను చెప్తాను, నందిని కూడా తన పరిచయస్తులకి తను చెప్తుంది. అవును, మీరు సిటీకి వచ్చినప్పుడు ఎవరో పరిచయం అయ్యారని చెప్పారు కదా, వాళ్ళని పిలుస్తారా? ఎవరు? శంకర్రావు వాళ్ళ? వాళ్ళని ఎలా మర్చిపోతాను. మన ఇద్దరం వాళ్ళ ఇంటికి వెళ్ళి మొదటగా వాళ్ళనే పిలుద్దాం. చెప్తే వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. అలాగేనండి. వాళ్ళ అవుట్ హౌస్లో ఎవరో అమ్మాయి అద్దెకుంటుంది, తనకు కూడా చెప్పాలి. ఈ విషయం వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఒకసారి గుర్తు చేయి. సరే, గుర్తు చేస్తాను. నేను డీలర్ దగ్గరికి వెళ్ళి సరుకులు ఆర్డర్ ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చొస్తాను. లక్ష్మి, శంకర్రావు గారి ఇంటికి వెళ్ళాక పిల్లల గురించి ప్రస్తావన వస్తుంది. మాకు నందిని ఒక్కతే కూతురని చెప్పు. పొరపాటున కూడా అమృత విషయం వాళ్ళకి తెలియకూడదు. మనం ఇక్కడికి వచ్చింది దాన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉండటానికి. ముఖ్యంగా ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో. అలాగేనండి. రేణుకతో నీ పెళ్ళవుతుందనుకున్న టైంలో నాన్నే ట్రైలర్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇన్ని రోజులు ఆయన ఆస్తి 5 కోట్ల మీద ఆశ ఉండేది. చివరికి అవి కూడా పోతాయేమో టెన్షన్గా ఉందిరా. ఆయనంత అడ్డగోలుగా ఆస్తి గురించి మాట్లాడుతుంటే కొడుగ్గా మీ కోపం రాలేదు, కానీ టెన్షన్ మాత్రం వచ్చింది. ఏం మనుషులండి మీరు. అది కాదు బాను, మీరు మాట్లాడకండి. వాడేదో ఆలోచిస్తున్నాళ్ళేండి. తప్పు. అమృత పేరు మీద ఆస్తి రాస్తానని తాతయ్య మాట్లాడడమే పెద్ద తప్పు. ఇన్ని రోజులు ఆయన భరించింది మనం ఆస్తి కోసమేగా. అదే లేనప్పుడు ఇంకా ఎందుకు ఇంట్లో ఉండడం? ఒరే నాన్న, అంటే ఇప్పుడు మనం ఇల్లు వదిలి వెళ్ళిపోవాలా? ఆయన ఉద్దేశం అదే కదా. నువ్వంత పెద్ద డెసిషన్కి రావద్దురా. మనం అమృతని ఏదైనా అంటేనే ఆస్తి రాసిస్తానన్నాడు కానీ కన్ఫామ్గా చెప్పలేదు కదా. జస్ట్ బెదిరించడానికి చెప్పాడేమో. అదే, ఇలా ఎన్ని రోజులు బెదిరిస్తాడు? మొన్నటిదాకా ఆస్తిని అడ్డం పెట్టుకొని బెదిరించాడు, ఇప్పుడు అమృతను అడ్డం పెట్టుకొని బెదిరిస్తున్నాడు. ఇలా ఎన్ని రోజులు? కుదరదు. ఈ రోజే తేల్చేస్తాను. నాకు కోపం వచ్చిందంటే తాతయ్యని కూడా చూడను, ఎంతకైనా తెగిస్తాను. అయితే అమృత ఇంట్లో ఉండాలి, మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అదేగా మీ ఉద్దేశం? పరాయి అమ్మాయి మీద అభిమానం పెంచుకొని మీ ఫ్యామిలీ మీద ఎందుకు ద్వేషం పెంచుకుంటున్నారు? రక్త సంబంధాన్ని కాదని పరాయి అమ్మాయికి ఆస్తి రాసిస్తానన్న పిచ్చివాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకొకరుండరు, మీరొక్కరే. సాగర్ అమృతలు ప్రేమించుకున్నారన్న విషయం నేను మీతో చెప్పాను. వాళ్ళు ఏం నాటకాలు ఆడారేమో నాకు తెలియదు, కానీ మళ్ళీ అమృతను తీసుకొచ్చి అవుట్ హౌస్లో పెట్టారు. రేణుకా ఫాదర్ నా పెళ్లి ఒప్పుకునే టైంలో తను ఇక్కడ ఉంటే నా పెళ్లి ఆగిపోతుంది. కోటీశ్వరుడి కల్లుడు కావాలన్న నా కోరిక నెరవేరదు. ఈ మనవడి బాధ నీకు అర్థం కదా?
నా పెళ్ళయ్యే వరకు ఆ అమ్మాయిని ఎక్కడైనా హాస్టల్లో పెట్టొచ్చుగా. అలా చేయకుండా నా గురించి ఆలోచించకుండా ఆ అమ్మాయిని తీసుకొచ్చి అవుట్ హౌస్లో పెడితే నాకు ఎలా ఉంటుంది? అందుకే సామాన్లన్నీ బయటపడేశాను. ఇదేంటి తాతయ్య అని అడిగితే ఆస్తి మొత్తం అమ్మాయి పేరు రాసేస్తానని బెదిరిస్తారా? అంతా మీ ఇష్టమేనా? ఇప్పుడు ఆల్రెడీ మీరు డబ్బు సహాయం చేస్తున్నారు. కావాలంటే రేపు పెళ్ళాక నేను కూడా అమ్మాయికి ఎంతో కొంత డబ్బు పడేస్తాను. అంతేగాని ఆస్తి అంతా రాసిస్తానంటారే? మీ కొడుకు కోళ్ళు మిమ్మల్ని భరిస్తారేమో కానీ నేను భరించలేను. నాకు రేణుక పెళ్లి ద్వారా వచ్చే ఆస్తి మాత్రమే ముఖ్యం, ఆ తర్వాత ఏదైనా. సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావురా నువ్వు? 24 గంటలు వచ్చే కోట్ల గురించి ఆలోచిస్తున్నావు కానీ ఒక్కసారైనా అమృతం గురించి ఆలోచించావురా నువ్వు? నేను ఊళ్ళో లేని సమయం చూసి అమృతని సాగర్ రూమ్కి పంపించావు. సాగర్ రూమ్కే అవుట్ హౌస్కి నీ ఇష్టం వచ్చినట్టుగా తిప్పి నానా బాధలు పెట్టావు. అంతో ఇంతో డబ్బు పడేస్తానంటున్నావే, నువ్వు 100 కోట్లు ఇచ్చిన అమ్మాయి తల్లిదండ్రుల ప్రేమను తిప్పి తీసుకురాగలవా? ఆడపిల్ల లేచిపోయిందంటే ఆ కుటుంబం సంఘంలో ఎంత నరకం అనుభవించుంటుందో నీకు తెలుసా? అమృత తల్లిదండ్రులు పోగొట్టుకున్న పరువు, ప్రతిష్ట, మర్యాద, గౌరవం తిరిగి తీసుకురాగలవా? చెప్పరా, చెప్పు. పెళ్ళాం తెచ్చే ఆస్తి కోసం ఇంత ఆరాటపడుతున్నావు, నువ్వేం మగాడివిరా? రేయ్, మనిషి విలువ డబ్బుతో వెలకట్టే నీకు ఆడపిల్ల జీవితం విలువ తెలవదురా. పెళ్ళయ్యేటంత వరకు ఆడపిల్లకి తల్లిదండ్రులే సర్వస్వం. ఏ చిన్ని అవసరం వచ్చినా తల్లిదండ్రుల మీదే ఆధారపడతారు. ఏ కష్టం వచ్చినా తల్లిదండ్రులతోనే చెప్పుకుంటారు. అలాంటిది ఏ తప్పు చేయకపోయినా తల్లిదండ్రుల ప్రేమను పోగొట్టుకుని ఒంటరిగా మన దగ్గరే ఉంటుందంటే అది ఎంత నరకమో అనుభవిస్తున్న అమృతకు తెలియాలి. మగవాళ్ళం మనకు తెలియదురా. తల్లిదండ్రులకు దూరంగా ఉన్న ఆడపిల్లకి ఆ లోటు దేవుడు కూడా తీర్చలేడురా. తల్లిదండ్రులు అపార్థం చేసుకున్న రోజే చావాలనుకో. అయినా ఇన్ని బాధలు, అవమానాలు భరిస్తూ ఎందుకు బతుకున్నదో తెలుసా? నాన్న కోసం. వాళ్ళ నాన్నంటే ప్రాణం రా అమృతకి. బాగా చదువుకుని తన మీద పడ్డ మచ్చలను చెరిపేసుకుంటే సంతోషంతో తన్ని తండ్రి మళ్ళీ తన హక్కును చేర్చుకుంటాడని ఒకే ఒక్క ఆశతో బతుకుతోంది రా అమృత. బయట వాళ్ళ బాధలన్నీ అర్థమవుతాయి కానీ మావి మాత్రం అర్థం కావు, అర్థం చేసుకోరు. నేనేం పాపం చేశానో నాకే అర్థం కావడం లేదు. అయినా మీరు ఎందుకు ఇంత గొంతు చించుకొని అరుస్తున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. నేనేమన్నా అమృతం రేప్ చేశానా లేకపోతే మర్డర్ చేసి చంపేశానా? అరే నేనేం చేయలేదు. అంతకన్నా ఎక్కువే చేశావు. ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపితే హత్య, కానీ నువ్వు కళ్ళకు కనిపించకుండా అమృత జీవితాన్ని నాశనం చేశావు. నీ వల్ల కన్న తల్లిదండ్రులకు దూరం అయ్యి లేచిపోయిందన్న మచ్చతో నలుగురిలో నవ్వులు పాలయ్యింది. ఆడపిల్ల సగ జీవితం తండ్రితోనూ సగ జీవితం భర్తతోనూ పంచుకుంటుందంటారు. ఆ రెంటికి దూరం చేసిన పాపం నీదేరా. ఇంతకంటే పాపం ఇంకేం చేయాలరా? రేయ్, ఆడపిల్లకి చేసిన పాపం ఆ దేవుడి శాపం కన్నా ఘోరమైందిరా. ఈ పాపం మన కుటుంబానికి తరతరాలకి వదలదు. చేసిన పాపం తెలుసుకుంటామని ఇన్ని రోజులు ఓపికగా భరించాను. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని నేను చెప్పినట్టు విను. నీ జీవితం బాగుపడాలని ఎంతో ఆలోచిస్తున్నాను రా. నా మాట విను. రేణుకను పెళ్లి చేసుకునే విషయంలో ఎవ్వరి మాట వినను. అయితే నా నిర్ణయంలోనూ మార్పు లేదు. ఏంటమ్మా, అమృత తాతయ్యకి ఏం మందు పెట్టింది? మాట్లాడితే అమృత జీవితం నాశనం అయిపోయింది, అమృత జీవితం నాశనం అయిపోయింది అంటాడు. అంటే నువ్వు చెప్పిందేమీ వినలేదా?
అసలు ఏం చెప్పాడ్రా? నీ వల్లే అమృత తల్లిదండ్రులకు దూరం అయిపోయింది, మన ఆస్తి మొత్తం రాసిచ్చిన అమృతను వాళ్ళతో కలపగలవా అంటాడు. అసలు అమృత ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులతో మనకేంటి పని? అదేంటండి, అమృత తల్లిదండ్రులతో కలిస్తే మనకేంటి, కలవకపోతే మనకేంటి? అసలు ఈ దిక్కుమాలిన లాజిక్ ఏంట్రా నాయనా? ఏమో, ఆయన ఒక్క లాజిక్ అడుగుతుంటే లైఫ్ మీద విరక్తి వస్తుంది. హిమాలయాలకు వెళ్ళిపోవాలనిపిస్తుంది. నువ్వెందుకు వెళ్ళడం? ఆ దిక్కుమాలింది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడితే దగ్గరికి తీసుకోరా? అంటే అమృత తన తల్లిదండ్రులతో కలిసి హ్యాపీగా ఉంటే ఆస్తి రాయనంటాడు, అంతే కదా? మరి అంతే కదా. ఛా, తాతయ్యతో వాదించలేక పిచ్చెక్కేటట్టుంది. అమ్మా, ఇందాకేమన్నావు? అదేనమ్మా, ఇందాకేదో మాట అన్నావు, అదేంటో మళ్ళీ చెప్పు. హిమాలయాలకు నువ్వెందుకు వెళ్ళడం? ఆ దిక్కుమాలింది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడితే దగ్గరికి చేర్చుకోరా అన్నాను. ఎస్. నానా, నువ్వేమన్నావు? నేనా? అమృత తల్లిదండ్రులతో హ్యాపీగా కలిసి ఉంటే ఆస్తి రాయనంటాడు అన్నాను, అంతేగా? ఎస్. ఇప్పుడు ఇప్పుడు అమృత అనే ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది. తాతయ్యతో ఢీ కొట్టడం అంటే కొండను ఢీ కొట్టినట్టే. దానికంటే ఈ రూటే బెటర్. ఏంట్రా నువ్వేం ఆలోచిస్తున్నావు? అవునానా, ఇప్పుడు మనం అమృతని ఏమన్నా అన్నా తాతయ్య ఇంకా రెచ్చిపోయి అమృత పేరు మీద ఆస్తి రాసేస్తాడు. అలా చేయకుండా ఉండాలంటే అమృత మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలి. అది ఎందుకు వెళ్తుంది? వెళ్ళదు. మనమే ఆ దరిద్రపు తల్లిదండ్రులను తీసుకొచ్చి అమృతను కలపాలి. ఏంటి మీ డౌటు? సాగర్తో లేచిపోయిందని ఇంట్లో నుంచి గెంటేశారు కదరా, వాళ్ళెందుకు వస్తారు? అది కరెక్టేనమ్మా, కానీ సాగర్తో అమృత లేచిపోలేదు కదా, అది అబద్ధం కదా. సో ఇప్పుడు నేను వెళ్ళి రేణుకకు బదులు పొరపాటున అమృతను కిడ్నాప్ చేయడం వల్లే ఇదంతా జరిగింది. ఈ నిజం ఎవరికీ తెలీదు. అందరూ సాగర్తో లేచిపోయిందని అపార్థం చేసుకున్నారు. అందరితో పాటు మీరు అపార్థం చేసుకున్నారు. అంతేగాని మీ కూతురు ఎలాంటి తప్పు చేయలేదు, తప్పంతా చేసింది నేనేనని కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాను. అపార్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. అయ్యో మా కూతురు ఏ తప్పు చేయలేదని ఆనందంతో వచ్చి తీసుకువెళ్ళిపోతారు. తాతయ్యతో గొడవ పట్టం కంటే ఇదే బెటర్ కదమ్మా. పైగా తాతయ్య కూడా అమృత తన తల్లిదండ్రులతో హ్యాపీగా కలిసి ఉండడమే కావాలి. వాళ్లే వచ్చి తీసుకువెళ్తామంటే అడ్డు చెప్పడు. సాధ్యమైనంత త్వరగా అమృత తల్లిదండ్రులు ఎక్కడున్నారో కనిపెట్టేస్తాను. వాళ్ళు ఒప్పుకొని వస్తారంటావా? ఒప్పుకోకపోతే బలవంతంగా ఒప్పిస్తాను. తమాషా చేస్తున్నారా మీరు? తప్పు చేస్తే గెంటేయడమేనా? అసలు ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? కూతుర్ని రోడ్ల మీద తోసేస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని అడుగుతాను. ఇది నిజమే. మరి వాళ్ళు ఎక్కడున్నారని పట్టుకుంటావు? చచ్చిపోయి సమాధుల్లో ఉన్న ప్రాణం పోసి బయటికి తీసుకొస్తాను. మీకేమన్నా డౌటా? చూస్తూ ఉండండి. డబ్బున్న అహంకారంతో మాట్లాడుతున్నారు. పవర్ ఉంది కదా అని పిచ్చి పడినట్టు మాట్లాడుతున్నారు. మీ ప్రేమ మీ కూతురు మీద కాదు, మీ 100 కోట్ల ఆస్తి మీద. మీరు డబ్బు గురించి ఆలోచిస్తున్నారు కానీ కూతురు సుఖం గురించి పట్టించుకోవడం లేదు. ఈ డబ్బుతో ఏదైనా బిజినెస్ చేసుకొని మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అయిపోతాను. ఈ జన్మలో మళ్ళీ మీ అమ్మాయి ముఖం చూడను. అంకుల్, ఇంకెప్పుడు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి చీప్ అవ్వకండి. ఛా, హలో గంగాధరం గారు, నేను ఎంపీ చక్రపాణిని. చక్రపాణి అంటే గుర్తుపట్టలేనా? మళ్ళీ ఎంపీ అని చెప్పాలా? గుర్తు చేయకపోతే ఎట్లాగండి? మన స్టేటసు మన ప్రెస్టేజీ ఉండేది అందులోనే కదా. అవునవును. ముఖ్య విషయం ఏమిటంటే వచ్చే నెల 10వ తారీఖు మా వెన్నెల పెళ్లి. ఓహో, కూతురికి పెళ్లి చేస్తున్నావా? అదృష్టవంతుడివి. మంచి సంబంధం. అబ్బాయి ఫారిన్లో సెటిల్డు.
పైగా మా కాబోయే వియంకుడు ఆస్ట్రేలియాలో హై కమిషనరు. అబ్బాయి పేరేంటి? రేవంత్. రేవంతా? అవును, రేణుకకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని విన్నాను. అవును, చూస్తున్నాను. మన హోదాకి సరిపోయే అల్లుడు దొరకాలి కదా. సరే, వీలు చూసుకుని స్వయంగా ఇంటికొచ్చి శుభలేఖిచ్చి వెళ్తాను. మంచిది, ఉంటాను. డాడీ, నేను బయటకు వెళ్తున్నాను. రేణు, చూసావమ్మా, చక్రపాణి అంకుల్ ఫోన్ చేసి వాళ్ళ అమ్మాయి వెన్నెలకి పెళ్ళని చెప్పాడు. మంచి సంబంధం కుదిరిందని ఎంతో గొప్పగా చెప్పి మురిసిపోతున్నాడు. అలాగే నీకు మంచి సంబంధం చూసి 10 మందికి చెప్పుకోవాలని తండ్రిగా నాకు ఉంటుందమ్మా. రేపు పెళ్లికెళ్తే అందరూ నీ పెళ్లి సంబంధం గురించే అడుగుతారు. నువ్వు ప్రేమించిన వికాస్ గురించి అడిగితే నేనేం చెప్పాలి? నిజం చెప్పలేక ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో నువ్వు ఒక్కసారి ఆలోచించు. ఇప్పటికైనా నా మాట విని ఆ వికాస్ని మర్చిపోమ్మా. డాడీ, అసలు వికాస్ అంటే మీకెందుకు ఇష్టం లేదో నాకు అర్థం కావటం లేదు. మీరు తన్ని అనుమానించి 2 సార్లు పరీక్ష పెట్టారు. తను జెన్యూన్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇంతకంటే మీకేం కావాలి? డాడీ, మీరింక ఎన్ని నిందలు వేసి బ్యాడ్గా చెప్పినా నేను నమ్మను. దయచేసి ఇప్పటికైనా పెళ్లి సంబంధాలు చూడడం ఆపేయండి. నాకు వికాస్కి పెళ్లి కావాలని రాసిపెట్టుంది. అది మార్చడం మీ వల్ల కాదు. సార్, చెప్పు సత్యం. వికాస్కు సంబంధించి ఒక సీక్రెట్ దొరికింది సార్. సీక్రెటా? ఏంటది? వికాస్ వాళ్ళ అవుట్ హౌస్లో అమృత అనే అమ్మాయి ఉందంట సార్. ఉంటే ఆ అమ్మాయికి వికాస్కి మధ్య ఏదో వ్యవహారం జరిగిందని తెలిసింది సార్. వ్యవహారమా? అదేంటో తొందరగా కనుక్కోవయ్యా. ఆ అమ్మాయికి వికాస్కి ఏదైనా ఉంటే రేణుకు కూడా నమ్ముతుంది. వాడు ఫ్రాడ్ అని ప్రూవ్ చేయడానికి దొరికే ఏ చిన్న ఆధారాన్నైనా వదిలిపెట్టకండి. ఆ అమ్మాయి ఎవరు, వికాస్కి ఏమవుతుంది, ఎందుకు అవుట్ హౌస్లో ఉంది, అన్ని వివరాలు కనుక్కొని ఫోటోలతో సహా నా ముందు పెట్టు. అలాగే సార్. తొందరగా వెళ్ళి ఆ పని చూడు. సార్. అమృత